కొన్ని రోజుల క్రితం మన దగ్గర ఒక కస్టమర్ ఇలా 4 పర్సులు అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. 4 ఒక చోట పెట్టి పిక్ తీసి నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇది ఒక కాంబో సెట్ లాగా అయిపోయిందనమాట. చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇలా 4 కలిపి పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి. మీరు ఒక్కటి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఈ 4 ఒకరికైతే నేను కస్టమైజ్ చేశాను. అండ్ అవి కాకుండా ఇంకొకరు ఈ హ్యాండ్ పర్స్ అయితే అడిగారండి. ఇది 1 పర్సన్కి. అండ్ ఈ బ్లాక్ ఒకరికి, బ్లాక్తో పాటు స్లింగ్ బ్యాగ్ కూడా అడిగారనమాట. అది ఇంకా నేను స్టిచ్ చేయలేదు. సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. లేదా రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఏది కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రన్నర్ ఎక్కించడం ఎలా అనేది డీటెయిల్గా నేను వీడియో చేశానండి. లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండి. జస్ట్ ఇది 1 సెకండ్ పని అంతేనండి. అది ఏమంత కష్టమైతే కాదు. ఇప్పుడు జిప్ ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలాగ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన దానికి ఎలా ఎక్కించాలో కూడా చెప్తాను మీకు. జస్ట్ ఇలా కొంచెం ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక వైపున ఇలా వైర్లు ఉంటాయి కదా, దీనికి ఆ వైరు కొద్దిగా ఇలా ఓపెన్ చేయండి. అంటే పొడవుగా ఇలా ఓపెన్ చేసేస్తే ఇదిగోండి, ఇలా ఓపెన్ చేశాను చూసారా. ఇలా ఓపెన్ చేయండి. కొంచెం సమానంగా ఉండేలాగా ఓపెన్ చేసేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు రన్నర్ తీసుకోండి. రన్నర్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ నుంచే ఎక్కించాలి, బ్యాక్ నుంచి కాదు. ఓకేనా? ఇదిగోండి, నేను ఇది ఇలా ఇటు ఎక్కించాను కాబట్టి నేను ఇటు ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ది ఎలా అయినా ఎక్కేస్తుంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా పెట్టేయండి. కానీ దీన్ని మరీ ఇలా రాకూడదు. కరెక్ట్గా ఈ రన్నరు జిప్పురు కొంచెం సమానంగా ఉండాలి. ఇది కొంచెం లోపలికి ఉన్నా పర్వాలేదు కానీ బయటకు ఉండకూడదు. ఓకేనా? ఈ విధంగా కొంచెం లోపలికే పెట్టండి, మరి బయటకు వద్దు. కొద్దిగా కొంచెం లోపలికే పెట్టండి. రన్నర్ కంటే కూడా కొంచెం లోపలికే పెట్టండి. ఇప్పుడు ఇది పట్టుకొని మీకు అది ఎక్కించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు తెలిసి అందరూ అక్కడే ఫెయిల్ అవుతారు. అది ఎక్కించేటప్పటికి ఇది ఊడిపోతూ ఉంటుంది. సో ఇది ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకోండి. ఈ బటన్ వేలుతో పట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలా ఎక్కించండి. అక్కడ ఇది ఊడినా ఏం కాదు, మనం ఎదురికి మళ్ళీ జిప్ లాగుతాం కదా. ఇది ఉంది కదా, ఎక్కించేసాను చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ పక్క హోల్లో నుంచి ఇది ఎక్కించండి. ఓకేనా? ఆల్రెడీ వైర్ లాగాం కదా మనం, దాన్ని ఇలా ఎక్కించేయండి. ఎక్కించేసిన తర్వాత ఇప్పుడు ఇది పట్టుకోండి. ఇది పట్టుకొని లాగారంటే రన్నర్ ఎక్కింది. చూసారా? నేను మీకు స్లోగా చూపించాను. నాకు ఇంతసేపు కూడా పట్టదు ఎక్కించడానికి, బట్ మీకు స్లోగా చూపించాను కాబట్టి రన్నర్ అనేది ఎక్కించేసాం. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనం ఏ బ్యాగ్ కుట్టినా 2 సైడ్స్ క్లోజ్ ఉండాలండి. క్లోజ్ ఉన్నప్పుడే మనం ఇలా ఫోల్డ్ వేస్తాం కదా, ఇలా కుడతాం కదా. ఇలా ఓపెన్ ఉన్నప్పుడు కుట్టకూడదు, ఓపెన్ ఉండకూడదు. అది ఎలా అంటే ఇదిగోండి, నేను ఇందాక మీకు చెప్పింది ఇది. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది కదా జిప్పు, నేను రన్నర్ ఎక్కించేసాను. ఓకే, ఇప్పుడు రన్నర్ ఎక్కించేసాను కదా అని చెప్పి వదిలేయకూడదు. ఈ చివరి మరి నేను ఇప్పుడు మడత పెడతాను కదా, సో ఇవ్వండి, ఈ చివరి కూడా క్లోజ్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ రన్నర్ ఎక్కించి మధ్యకి తీసుకొచ్చి రివర్స్ తిప్పాలి. ఓకే, రివర్స్ తిప్పి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లోజే ఉండాలి. ఇప్పుడు ఇలా నేను క్లోజ్ చేస్తాను కదండి, మళ్ళీ ఎక్కించాల్సి వస్తుంది. సో అది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. కానీ ఈ జిప్పరు ఇలా కిందకి పెట్టేశారనుకోండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చూపిస్తాను చూడండి. అలా పెడితే అసలు మీకు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఈ వైర్ సమానంగా ఉండేలా లాక్కోండి. వంకరగా లాగినా కూడా పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంది. కొంచెం నిదానంగా ఉండేలాగా లాక్కోండి. లాక్కొని ఇలా పెట్టాను కదా, పెడితే జిప్ ఎక్కింది, ఎక్కడం ఎక్కేసింది. కానీ ఇక్కడ ఇంకోండి ఇలా బుడగలాగా వచ్చింది చూడండి, సమానంగా రాలేదు. మనకి ఇలాగా సమానంగా రావాలి అంటే సమానంగా రావాలి ప్లస్ సింపుల్గా ఎక్కేయాలంటే కనుక ఇది మరి కిందకి లాగొద్దు, లాక్కుండా ఇలా పెట్టండి. ఓకేనా? కొంచెం ఇలా పెట్టేసి దీన్ని లాగారంటే ఈజీగా ఎక్కుతుందండి. చాలామంది నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు, అక్క మాకు రన్నర్ ఎక్కించడం రావట్లేదు, డ్రెస్సెస్కి వేసేవి ఉంటాయి కదండి జిప్స్, అవి పెట్టేస్తున్నాము అంటున్నారు. అవి పెట్టడం వల్ల ఇలాంటి వాటికి సెట్ అవుతుందేమో కానీ మీరు పెద్ద పెద్ద బ్యాగ్స్ ఇలా ఓపెన్ చేసి కుట్టాల్సి వస్తుంది కదా, ఇలా ఓపెన్ చేసి కుట్టాల్సి వచ్చిన వాటికి అది సెట్ కాదండి. ఓకేనండి? ఇలా మధ్యకి వస్తుంది.
సో అదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ఎక్కడ మీకు అర్థం కాలేదో అక్కడ ఒక్కసారి వీడియోని స్టాప్ చేసి ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ రన్నర్ ఎక్కించడము. మీరు డ్రెస్సెస్కి వేసే జిప్స్ బ్యాగ్స్కి యూజ్ చేయకూడదండి, అస్సలు ఫినిషింగ్ మీకు రాదు. మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గరే తీసుకోండి జిప్పర్ రన్నర్ అని నేను అనను, మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయొచ్చు. జిప్పర్ రన్నర్ అయితే మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో అదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.